1950 జనవరి 26న భారతదేశం ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ఏర్పడిందని ఆత్మ చైర్మన్ గిమ్మ సంతోష్ అన్నారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఆవరణలో పెద్ద ఎత్తున హాజరైన పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అన్నారు. దేశ పౌరులందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వాన్ని అందిస్తూ మన రాజ్యాంగం భారత ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలిచిందన్నారు. అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరి ఈరోజు కేఎస్ఆర్ భవన్లో కంది శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారంగా మరి ఈరోజు పతాకావిష్కరణ చేయడం జరిగింది. మరి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మరి భారత రాజ్యాంగ నిర్మాత పూజ్యులు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు ప్రతి వర్గానికి సమన్యాయం జరగాలనే ఉద్దేశంతో మరి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి ఒక ప్రజాస్వామ్య రూపకల్పన చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు మనం అందరం స్వేచ్ఛగా బతుకుతున్నాం భారతదేశంలో అంటే దానికి ముఖ్య కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి కూడా చెప్పక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంకొక విషయం, అట్టడుగు వర్గాలకు కానీ అణగారిన వర్గాలకు కానీ ఈరోజు సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఆనాడు భారత రాజ్యాంగాన్ని నిర్మించేటువంటి గొప్ప మహనీయులు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారిని ఎప్పుడు భారతదేశ ప్రజలు స్మరించుకుంటారు తప్ప ఎందరూ వారిని విస్మరించారని చెప్పి ఇవాళ భారతదేశంలో కొన్ని రాజకీయ పార్టీలు, కేంద్రంలో అధికారం ఉన్న పార్టీలు ఇవాళ అంబేద్కర్ని మధ్యమాయం చేయాలనే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రలు జరుగుతున్నటువంటి విషయాన్ని మనమందరం గమనిస్తా ఉన్నాం. అటువంటి కుట్రల్ని తిప్పికొట్టవలసిన బాధ్యత సెక్యులర్ రాజకీయ పార్టీలు ప్రజల మీద ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు 70వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.